హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్లీ నేను ఒక 4-5 మంత్స్ బ్యాక్ సోనీది ఆల్ఫా 6700 కెమెరా కొన్నాను కదా. అయితే దీని రివ్యూస్ గురించి చాలాసార్లు మధ్యలో చాలామంది అడిగినారు, కానీ ఇంకా మనం ఫుల్ థరోలీ యూస్ చేసిన తర్వాతనే ఒక రివ్యూ అనేది ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా ఆల్మోస్ట్ 5 నెలలు అవుతుంది కదా, 4-5 నెలలు అయితే. ఇప్పుడు ఏంటిదంటే ఇది నాకు ఎలా అనిపించింది ఏంటిది అనేది డీటెయిల్గా మీకు చెప్దామని చెప్పేసి. అంటే ఇంటి పర్పస్కి కూడా కొంతమంది మంచి కెమెరా కావాలని చూస్తుంటారు, లేకపోతే కొంతమంది రీల్స్ చేయడానికి, కొంతమంది ఫోటోగ్రఫీకి, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి, కొంతమంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీకి, అందరికి ఇవాళ రేపు కెమెరా అయితే ఒక జమానాలో కెమెరా అంటే ఎవరో ఒకళ్ళ ఇంట్లో కనపడేది ఎస్ఎల్ఆర్ కెమెరా కానివ్వండి, మంచి ప్రో కెమెరా ఇప్పుడైతే కామన్ అయిపోయినాయి. అందరూ అదే అడుగుతారు, నాకు ఏ కెమెరా తీసుకుంటే బెటర్ ఉంటుంది సార్ అని చెప్పేసి. అయితే మంచి కెమెరా అనేది నేను యూజ్ చేస్తున్నా కదా. యాక్చువల్గా కెమెరాస్లో డిఫరెంట్ కేటగిరీ ఉంటాయి. అంటే నా దగ్గర ఆల్రెడీ FX3 పాతది అంటే ఒకటి ఉండే, అది ఎవరికో ఇచ్చేసిన, మళ్ళీ అప్పుడప్పుడు అవసరం పడితే వాళ్ళ దగ్గర నుంచే తెచ్చి యూజ్ చేస్తుంటాయి. ఎందుకంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఫుల్ ఫ్రేమ్ నేను మధ్యలో బంద్ చేసి FX30 కొన్నా. FX30 లెన్సెస్ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయని చెప్పేసి APS-C సైజ్ కదా సోనీది. అయితే FX30 తీసుకొని మధ్యలో యూజ్ చేస్తున్నా. అది బాగానే ఉంది, అది లాంగ్ డ్యూరేషన్ వీడియో షూట్ చేయడానికి. FX30 ఇంకా FX3 కెమెరాస్ హైబ్రిడ్ కాదు, అది ఓన్లీ వీడియో కోసం అయితేనే తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందులో మీకు మెకానికల్ షటర్ ఉండదు కాబట్టి మీకు రోలింగ్ షటర్ ఎఫెక్ట్ అట్లా వస్తాయి. ఇంకా స్టిల్స్కి అంత బాగా సెట్ అవ్వదు అది, ఎందుకంటే కొంచెం రిజల్యూషన్ కూడా FX3 అంటే మరీ తక్కువ రిజల్యూషన్ ఉంటుంది. అసలు స్టిల్స్కి అది వాడరు. ఓన్లీ అంటే జబర్దస్త్ కెమెరా వీడియోస్కి మాత్రం. అది ద ఓన్లీ కాంపాక్ట్ కెమెరా అప్రూవ్డ్ బై నెట్ఫ్లిక్స్ FX3, అంత మంచి కెమెరా అది. అయితే సేమ్ దాని తమ్ముడే అనుకోండి FX30 కూడా. అయితే సేమ్ అదే సెన్సర్ ఇంకా 2 కెమెరాస్లో కూడా సోనీ ఇచ్చింది. సేమ్ FX30కి ఉన్న సెన్సరే ఇప్పుడు ఇందులో ఆల్ఫా 6700లో. ఇంకా సోనీ ZV-E10 Mark II ఉంది కదా, అందులో కూడా సేమ్ 26 మెగాపిక్సెల్ APS-C సైజ్, సేమ్ సెన్సర్. 3 కెమెరాస్కి సేమ్ సెన్సర్స్. కాకపోతే అందులో మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన ZV-E10 Mark II ఉంది కదా, అందులో ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మళ్ళీ అది హైబ్రిడ్ కాదు, అందులో మీకు ఫొటోస్కి అంత బాగుండదు, అది ఓన్లీ వీడియోస్కి. అదే ఎస్పెషల్లీ వ్లాగ్ కెమెరా అని చెప్పొచ్చు. అంటే యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడానికి, వ్లాగింగ్కి, ప్రోడక్ట్ షోకేజింగ్కి, దానికి బాగుంటుంది. అయితే నాకు ప్యూర్లీ హైబ్రిడ్ కెమెరా కాంపాక్ట్ ఒకటి కావాల్సి ఉండింది. ఎందుకంటే నేను ట్రావెల్ ఇప్పుడు ఏదన్నా బయట ఈవెంట్కి అట్లా వెళ్ళినప్పుడు చిన్న సైజు ఉండాలి, కాంపాక్ట్ ఉండాలి, ఈజీ టు క్యారీ ఉండాలి, అటు ఫొటోస్ కూడా షూట్ చేయాలి, అంటే మెకానికల్ షటర్ కూడా ఉండాలి, ఇంకా మీకు వీడియోస్ కూడా షూట్ చేయాలి. వీడియోస్ షూట్ చేయాలంటే సెన్సర్ మంచిగా ఉండాలి. ఆల్మోస్ట్ FX30ది సేమ్ సెన్సర్ కాబట్టి ఆల్మోస్ట్ సేమ్ రిజల్ట్ వస్తుంది కదా అని ఇది తీసుకున్నా. అయితే నేను కిట్ లెన్స్ తోటి తీసుకున్నా. 1650 3.5 to 5.6 అపర్చర్ ఉన్న F నెంబర్ ఉన్న లెన్స్ తోటి. ఇది బేసిక్ బడ్జెట్ లెన్స్. యాక్చువల్గా ఏంటిదంటే 1,30,000కి ఇది మీకు మొత్తం కిట్ తోటి వస్తుంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అయితే వితౌట్ కిట్ తీసుకుంటే మీకు జస్ట్ ఒక 10,000 డిఫరెన్స్ వస్తుంది, కానీ 10,000 రూపాయలకి ఈ లెన్స్ కొనొచ్చు. ఎందుకంటే ఇందులో OSS ఆప్టికల్ స్టడీ షాట్ ఉండేసి మంచి ఫోకల్ లెంత్ 16 to 50 అంటే మీకు ఆల్మోస్ట్ ఎట్లా అంటే 1.5x క్రాప్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. 16 అంటే మీకు 24 mm అవుతుంది, 50 అంటే మీకు 75 mm అవుతుంది. అంటే 24 to 75 mm ఫుల్ ఫ్రేమ్ కెమెరాలో ఏ ఎఫెక్ట్ ఇస్తుందో మీకు APS-C సైజులో ఈ లెన్స్ ఇస్తుంది. అది కూడా పవర్ జూమ్ తోటి ఉంది. ఇక్కడ మీకు జూమ్ స్లైడర్ స్విచ్ ఉంది. ఈ లెన్స్ నా FX30కి పెడితే ఇక్కడ ఉన్న జూమ్ లివర్ తోటి కూడా ఆపరేట్ చేయొచ్చు. షార్పెస్ట్ లెన్స్ కాదు, ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లెన్స్ కొంచెం అంత షార్ప్ ఏమి ఉండదు, సాఫ్టే ఉంటుంది. ఇంకా కొంచెం విగ్నేటింగ్ లాంటివి కూడా వస్తాయి, ఇంకా కొంచెం బ్యారల్ డిస్టార్షన్ ఉంటుంది. ఇట్లా బడ్జెట్ లెన్సెస్లో బ్రీతింగ్ కూడా చాలా హెవీ బ్రీతింగ్ ఉంటుంది, ఫోకస్ బ్రీతింగ్. అంటే మీకు ఫోకస్ నియర్ ఫార్ చేసినప్పుడు పిక్చర్ జూమ్ అవుతూ ఉంటుంది. అదే వీడియో కదా అస్సలు నడవదు. కానీ ఇంకా ఏదో బడ్జెట్లో 10,000లో వస్తుంది కదా, ట్రావెల్ ఫోటోగ్రఫీకి, అట్లనే జస్ట్ సింపుల్ వ్లాగింగ్కి అట్లా ఓకే చల్తా అని చెప్పేసి నేను కిట్ లెన్స్ తోటి తీసుకున్నా. కాకపోతే నా దగ్గర వేరే అన్ని లెన్సెస్ ఉన్నాయి. అంటే నా దగ్గర 11 mm నుంచి మొదలు పెడితే 11, 16, ఇంకా 24 mm ఉంది, ఇంకా 50 mm ఉంది, ఇంకా 90 mm ఉంది, ఇంకా 70 to 200 ఉంది. ఇట్లా అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఒక 12 to 14 లెన్సెస్ ఉన్నాయి. APS-C సైజు కొన్ని ఉన్నాయి, ఇంకా ఫుల్ ఫ్రేమ్ సైజు కొన్ని ఉన్నాయి. అన్నీ ఈ మౌంట్ లెన్స్లే కాబట్టి వాడతాను నేను. ఇప్పుడు నేను షూట్ చేసేదేమో నికాన్ Z8లో. ఎందుకంటే స్టూడియోకి ఈ పర్పస్కి, స్టూడియో షూటింగ్కి, అన్బాక్సింగ్లకు నాకు Z8 బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ఫుల్ ఫ్రేమ్ 8K వరకు షూట్ చేస్తుంది. నికాన్ రా ఫార్మాట్లో కూడా షూట్ చేసి మీరు ఎట్లా అంటే అట్లా రాలో షూట్ చేస్తే, నేను నిన్న ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. ఫ్యూజీది ఎటర్నా అని కలర్ ఉంటుంది కదా, కలర్ ఫిల్మ్, దాని లుకప్ టేబుల్ ఉంటుంది లట్, ఆ టైప్ కలర్స్ కూడా తెచ్చుకున్నాను నేను. అంటే ఆ లట్ నాకు దొరికింది ఆన్లైన్
లైన్ ఫ్యూజీ ఎటర్నా అని, చాలా బాగుంటుంది అది. మీరు కొడాక్ ఈస్ట్మన్ కలర్ లట్ కూడా అట్లా కూడా మీరు రా ఫైల్ నుంచి ఏదైనా కొడాక్ కానివ్వండి, లేకపోతే నికాన్ కలర్స్ కానివ్వండి, లేకపోతే కెనాన్ కలర్స్ ఏవంటే అది తెచ్చుకోవచ్చు. ఫోటోలో కూడా అంతే, మీరు రా షూట్ చేస్తే బ్రాండ్ అనే దాంతో సంబంధం లేకుండా రా షూట్ చేసినామంటే మనం ఏ టైప్ అంటే ఆ టైప్ కలర్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఇందులో ఈ కెమెరాలో ఫొటోస్ ఇంకా వీడియో క్లిప్స్ అవన్నీ శాంపుల్స్ తీసి చూపించేస్తా. ఇది మరీ ప్రో హై అండ్ టాప్ లెవెల్ కెమెరా ఏం కాదు, ఇది బిగినర్స్కి బాగుంటుంది. హైబ్రిడ్ కెమెరా కావాలనుకునే వాళ్ళు బిగినర్స్ దీనికి వెళ్ళొచ్చు ఆల్ఫా 6700. ఎందుకంటే ఇది అటు ఫోటోగ్రఫీకి అప్ టు మీకు హైయెస్ట్ షటర్ స్పీడ్ 1/4000 సెకండ్ వరకు సపోర్ట్ చేస్తుంది. చేసి మీకు 5 యాక్సిస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఇంకా ఫోటోగ్రఫీకి మీకు ఈ వ్యూ ఫైండర్ ఉండడం ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే బయట మీరు బ్రైట్ డే లైట్లో అట్లా ఉట్టి ఎల్సిడి వెనకాల టచ్ స్క్రీన్ తోటి మీరు ఇట్లా చూసి ఇట్లా చేయాలంటే బ్రైట్ లైట్లో ఫ్రేమింగ్ అది కనపడదు. కాబట్టి ఇట్లా వ్యూ ఫైండర్లో పెట్టి మంచి ఫ్రేమింగ్ చేయొచ్చు. కాబట్టి ఫోటోగ్రఫీకి బెస్ట్ ఇది. 26 మెగాపిక్సెల్స్ మీకు షూట్ చేస్తుంది. ఇంకా HEIF ఫార్మాట్లో జేపెగ్ రా, జేపెగ్ ప్లస్ రా, ఓన్లీ రా, ఎట్లా అంటే అట్లా మీరు కాంబినేషన్లో షూట్ చేయొచ్చు. నేను ఎప్పుడు జేపెగ్ ప్లస్ రా పెట్టుకుంటా. అంటే జేపెగ్ అంటే డైరెక్ట్ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయడానికి పనికొస్తాయి. జేపెగ్ పిక్చర్స్ మీకు చూపిస్తా, ఓకే బాగానే ఉంటాయి. కాకపోతే మీకు అల్టిమేట్ రిజల్ట్ అనేది రా పిక్చర్స్, రా ఫైల్ నుంచి మీరు అడోబ్ ఫోటోషాప్లో ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు జేపెగ్ కన్వర్ట్ చేసుకుంటే అల్టిమేట్ ఉంటుంది. నేను అది కూడా మీకు డిఫరెన్స్ చూపిస్తాను. రా నుంచి జేపెగ్ కన్వర్ట్ చేస్తే ఇంకా డైరెక్ట్ జేపెగ్కి డిఫరెన్స్ ఏముందనేది మీకు కూడా ఐడియా వస్తుంది. ఇంకా ఇది బిల్ట్ క్వాలిటీ వైజ్ అంటే జబర్దస్త్ ఉంది. కాంపాక్ట్ కెమెరా కదా, ఈ చిటికెన వేలు మాత్రం మీకు గ్రిప్ పైన ఉండదు. ఈ 3 ఫింగర్స్ ఇట్లా మంచి గ్రిప్ ఉండేసి పెద్ద గ్రిప్ ఉంది. ప్రీవియస్ ఇందులో నాకు ఇది ఆల్ఫా 6700 కదా, నేను ఫస్ట్ 6300 కూడా కొన్నాను. అది కూడా అన్బాక్సింగ్ నా ఛానల్లో ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. దాని తర్వాత 6400 స్కిప్ చేసిన, దాని తర్వాత 6500 కొన్నా. ఇట్లా మధ్యలో మోడల్ స్కిప్ చేస్తూ మళ్ళీ 6500 తర్వాత డైరెక్ట్ 6700 కొన్నా. ఇది కొనడానికి రీజన్ FX30 సెన్సర్ ఇందులో ఉందని చెప్పేసి. ఇంకోటి ఇందులో మనకి నాకు కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సూపర్ హై క్వాలిటీ ప్రో లెవెల్ వీడియోగ్రఫీకి దానికి నా దగ్గర ఎట్లా నికాన్ Z8 ఉంది కదా, అది యూస్ చేస్తా. ఇది నార్మల్గా ట్రావెల్కి, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఫోటోగ్రఫీకి ఇంకా వీడియోస్ కూడా బాగానే షూట్ చేస్తుంది. కానీ ఇది అప్ టు 4K 60, మీకు 4K 120 షూట్ చేస్తుంది. కానీ మీకు APS-Cలో కూడా కొంచెం క్రాప్ అయ్యి మీకు వీడియో షూట్ చేస్తుంది. కాబట్టి అంత మీకు 4K 60 అంత డీటెయిల్ ఉండదు 4K 120లో. కానీ ఎమర్జెన్సీలో యూజ్ చేయొచ్చు. 4K 120 కూడా షూట్ చేస్తుంది. 4K 60కి మాత్రం నేను ఈ కెమెరా సజెస్ట్ చేయ. 4K 60 కంటే మీరు FX30కి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే ఇందులో ఫ్యాన్ లేదు కాబట్టి 4K 60 నేను ఇప్పుడు ఈ సమ్మర్ వెదర్లో నేను అబ్జర్వ్ చేస్తున్నా 15 నిమిషాలు మ్యాక్స్ 16-17 నిమిషాల్లో హై టెంపరేచర్ అని వచ్చేసి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా నడవదు ఇంకా కెమెరా. మళ్ళీ దాన్ని స్క్రీన్ ఇట్లా అని ఉఫ్ అని ఊదుకుంటా కూర్చోవాలి. లేకపోతే ఏమైనా ఫ్యాన్ ప్రొవైడ్ చేసి, కూలింగ్ ఫ్యాన్స్ కూడా దొరుకుతున్నాయి, అట్లాంటివి పెట్టి దాన్ని చల్లగైనాక ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది. మళ్ళీ 15 నిమిషాల్లో మళ్ళీ బంద్ అవుతుంది. కాబట్టి ఈ కెమెరా 4K 60కి పనికిరాదు. 4K 30 ఓకే, 4K 24, 4K 30 జబర్దస్త్ ఉంటుంది, ఎంతసేపు అయినా షూట్ చేయొచ్చు. కానీ 4K 30 కూడా మీరు స్క్రీన్ ఇట్లా ఫోల్డ్ చేసి షూట్ చేస్తే మాత్రం అది కూడా నేను అనుకుంటా ఒక 30-40 మినిట్స్ తర్వాత ఇట్లా సమ్మర్లో ఓవర్ హీట్ అవ్వచ్చు. అప్పటికి కూడా నేను మెనూలోకి వెళ్ళి హై టెంపరేచర్ది ఆన్ చేస్తే అంటే అలా నడుస్తుంది. అయితే మీరు హై టెంపరేచర్ ఆఫ్ చేయకపోతే మాత్రం ఇంకా తక్కువ. 4K 60 అయితే 10 నిమిషాలకే ఆఫ్ అయిపోతుంది. 4K 30 నేను అనుకుంటా ఒక 20-25 మినిట్స్కి ఆఫ్ అయిపోతుంది. అయితే హై టెంపరేచర్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు 4K 30 నడుస్తుంది. 4K 30 కొనాలనుకునే వాళ్ళే వీడియోకి ఇది కొనండి. 4K 60 అంటే ఇమీడియట్ ఇది డ్రాప్ అయిపోయి FX30కి వెళ్ళిపోవడం బెటర్, లేకపోతే FX3. ఎందుకంటే ఇది 4K 60కి నడవదు, నేను ఫస్టే చెప్తున్నా. ఇంకా దీంట్లో 5 యాక్సిస్ ఇన్ బాడీ స్టెబిలైజేషన్ ఉంది కదా, అది కూడా అంత టూ గ్రేట్ ఏం లేదు. ఓకే అంటే పనిచేస్తుంది, కానీ మరి గింబల్ లాంటి పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. నేను షూట్ చేసి మీకు శాంపిల్స్ ఏవైతే చూపిస్తానో అవి ఉట్టి చేతిలో పట్టుకొని వితౌట్ ఈవెన్ చిన్న ట్రైపాడ్, గొరిల్లా పాడ్ లాంటివి కూడా ఏం లేకుండా ఉట్టి ఇట్లా కెమెరా పట్టుకొని ఇట్లానే షూట్ చేసి మీకు చూపించేస్తా. ఎందుకంటే దీని షేక్ అనేది ఎంత ఉంటుందో తెలుస్తుంది. ఆల్రెడీ ఈ లెన్స్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ప్లస్ ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు అంటే స్టెబిలైజేషన్స్ కలిసినా కానీ అంత పెద్ద నాకు సాటిస్ఫై అనిపించలేదు. ఇంకో మోడ్ ఇందులో ఉంది, యాక్టివ్ మోడ్, అది పెట్టుకుంటే కొంచెం బెటర్. కానీ అప్పటికి కూడా గింబల్ లాంటి
లేకపోతే మీకు యాక్షన్ కెమెరా లాంటి ఇప్పుడు గోప్రోలో వచ్చినంత స్టడీ ఫుటేజ్ రాదు. కాబట్టి కొంచెం హ్యాండ్లింగ్ మీరు వీడియో తీసేటప్పుడు కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. ఫొటోస్కి ఓకే, ఏమి ఇబ్బంది లేదు. మీరు 1/30, 1/15, 1/10 సెకండ్ కూడా షటర్ స్పీడ్ పెట్టుకొని కూడా ఒక టైంలో తీయొచ్చు. అంటే లెన్స్ పైన డిపెండ్ ఉంటుంది. మీరు లెన్స్ ఎంత ఫోకల్ లెంత్ యూజ్ చేస్తే మినిమం షటర్ స్పీడ్ అంత ఉండాలి. అంటే మీరు 100 mm లెన్స్ యూజ్ చేస్తే మినిమం 1/100 పెట్టుకోవాలి. దాని కిందికి వస్తే మీకు ఇది ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ అది ఉంది కాబట్టి మీరు ఒక 2 స్టెప్స్ కిందికి రావచ్చు, 1/25 వరకు రావచ్చు. అది కూడా మంచి జాగ్రత్తగా ఫోటోలు తీయాలి. ఓకే, ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఏం లేని దానికంటే ఏదో ఉండడం బెటర్ కదా. ఇంకోటి ఇందులో నాకు ఇది కంఫర్టబుల్ కాంపాక్ట్ ఉండేసి మీకు అరౌండ్ 1/2 kg వెయిట్ ఉంటుంది. సమ్ 480, 490 grams అట్లా వెయిట్ ఉండొచ్చు. 1/2 kilo వెయిట్ ఉండేసి కిట్ లెన్స్ తోటి కంఫర్టబుల్ ఉంటుంది. బ్యాటరీ కూడా జబర్దస్త్ బ్యాటరీ, ఇందులో NP-FZ100 బ్యాటరీ ఉంది. అన్ని కొత్త సోనీ కెమెరాలకు అదే బ్యాటరీ వస్తుంది కాబట్టి బ్యాటరీ మీకు ఎనీ టైం అవైలబుల్ ఉంటుంది. ఒక స్పేర్ బ్యాటరీ కొనుక్కోవడం బెటర్. ఒక బ్యాటరీ పైన మీరు ఆల్మోస్ట్ ఒక 500 ఫోటోలు కంటిన్యూస్గా తీయొచ్చు, లేకపోతే ఒక 2 గంటలు 4K వీడియో షూట్ చేయొచ్చు. 2 అంటే 1 hour 40 minutes అయితే నేను తీసిన. నాకేం బ్యాటరీ అంటే మొత్తం బంద్ అయిపోయే వరకు, అంటే ఆఫ్ అయిపోయే వరకు ఏం తీయలేదు నేను. 1 hour 40 minutes వరకు ఒకసారి ఇప్పుడు వీడియో తీస్తే నడిచింది బ్యాటరీ. ఒక స్పేర్ బ్యాటరీ పెట్టుకుంటే చాలు, మీరు మొత్తం కవర్ చేయొచ్చు. ఇంకా దీంతో మీకు ఛార్జర్ రాదు, మీకు సపరేట్ బ్యాటరీ ఛార్జర్ అది సపరేట్ పర్చేస్ చేసుకోవాలి. FX30కి అయితే ఛార్జర్ వస్తుంది, దీనికి వాళ్ళు ఇవ్వలేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇందులో ఒకటే మీకు మైక్రో SD కార్డ్ వస్తుంది, డ్యువల్ స్లాట్ కాదు. ఇంకా CF ఎక్స్ప్రెస్ టైప్ ఏ కార్డు కూడా రాదు. కాబట్టి మీరు 4K XAVC SI అంటే ఆల్ ఇంట్రాలో షూట్ చేయాలంటే మీరు ఇందులో V90 ఇంకా అబవ్ స్పీడ్స్ ఉన్న కార్డే యూజ్ చేయాలి. అది కూడా ఒరిజినల్ సోనీ యూజ్ చేయాలి, లేకపోతే నార్మల్గా V60 కార్డ్ అన్నా పెట్టాలి. దీంతో ఒక కార్డ్ వచ్చింది నాకు 64 GBది, అదే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నేను జస్ట్ ఈవెంట్స్కే యూజ్ చేస్తాను కదా. ఇంకా ఇందులో మెయిన్ ఈ కెమెరా ఫొటోస్కి ఓకే బాగానే ఉంది. నేను కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా చూపిస్తాను. వీడియోస్కి అని అంటే S-Log3 షూట్ చేసుకోవాలనుకునే వాళ్ళే దీనికి వెళ్ళడం బెటర్. ఎందుకంటే స్టాండర్డ్ మోడ్లో షూట్ చేస్తే, నా మొబైల్ ఫోన్లో షూట్ చేస్తే ఎంత వస్తుందో దానికంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటుంది. డైనమిక్ రేంజ్ కూడా 14.5 stops అన్నారు. కానీ మరి ఎందుకో స్టాండర్డ్ మోడ్లో తొందరగా హైలైట్స్ క్లిప్ అయిపోతాయి. మీకు అది కూడా శాంపిల్ తీసి చూపించేస్తా. ఇంకా అంత మజా రాదు ఎందుకో స్టాండర్డ్ మోడ్లో, నార్మల్గా యావరేజ్గానే ఉంటుంది వీడియో క్వాలిటీ. కానీ S-Log3లో మాత్రం జబర్దస్త్ ఉంటుంది. అది కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. మీకు ఫుల్ 14.5 stops డైనమిక్ రేంజ్ వస్తుంది. హైలైట్, షాడో డీటెయిల్స్ అన్నీ బాగుంటాయి. కాకపోతే FX30ది దీనిది సేమ్ సెన్సర్ అన్నారు కానీ ఎందుకో కొంచెం మార్జిన్ వైజ్ నాకు FX30దే ఇమేజ్ క్వాలిటీ స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసి మీకు 3 inchesది మీకు టచ్ LCD స్క్రీన్ ఉంది. వ్లాగింగ్ స్టైల్లో కూడా మీరు ఇట్లా కూడా వ్లాగ్కి కూడా యూజ్ చేయొచ్చు. టచ్ ప్యానెల్ కాబట్టి మీకు అంత మెనూ అంతా ఇక్కడ నుంచి నావిగేట్ చేయొచ్చు. ఇంకా బటన్ లేఅవుట్ అది కూడా కస్టమైజబుల్ బటన్స్ ఉండేసి, ఇంకా మీకు వీల్ కూడా స్టిల్స్కి, ఇంకా వీడియోకి, ఇంకా SNQ మోడ్ స్లో మోషన్ అండ్ క్విక్ మోషన్ దానికి కూడా సపరేట్ సబ్ డైల్ ఉండేసి, పైన మీకు ప్రోగ్రామ్, అపర్చర్ ప్రియారిటీ, షటర్ ప్రియారిటీ, ఇంకా 1, 2, 3 కస్టమైజబుల్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మీకు వచ్చేసి HDMI అవుట్పుట్ కూడా ఉంది, కాకపోతే మినీ HDMI పోర్ట్ ఉంది. ఇంకా మీకు ఒకటి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇక్కడ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి 3.5 mm జాక్ ఉంది. ఇందులో బేసిక్ డిజైన్లో ఒకటి బేకార్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ కెమెరాలో ఈ చెవుల రింగులు ఉన్నాయి కదా, ఈ కమ్మలు, ఇది ఇట్లా ఊపితే గలగల సప్పుడు వస్తుంది. అందుకే నేను ఏం చేసిన అంటే ఇందులో ఒకటి దారం కట్టి పెట్టేసిన. ఆ దారం కడితే అది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసేసి సౌండ్ వెళ్ళిపోయింది. ఇంకా దీనికి మనం షోల్డర్ స్ట్రాప్ వేసుకోవచ్చు. ఇంకా దీనికి మల్టీ ఇంటర్ఫేస్ హాట్ షూ ఉంది. మీరు సోనీ యాక్సెసరీస్, నా దగ్గర సోనీది మైక్రోఫోన్ ఉంది, షార్ట్ గన్ మైక్రోఫోన్. అలాంటి మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు కేబుల్ కూడా పెట్టే అవసరం లేదు, డైరెక్ట్ దీనికి పెట్టంగానే కనెక్ట్ చేయొచ్చు. ఎక్సలెంట్ క్వాలిటీ ఆడియో రికార్డ్ అవుతుంది. ఇంకేముంది, ఇందులో ఫ్రంట్ సైడ్ 2 స్టీరియో మైక్లు ఉన్నాయి. ఇప్పుడు నేను వీడియో క్లిప్ రికార్డ్ చేసింది మీకు చూపిస్తా కదా, అందులో మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ కూడా వినండి. అంత గ్రేట్ మైక్ ఏం కాదు, విండ్ నాయిస్ అది బాగా వస్తుంది. ఇంకా అంత క్వాలిటీ లేదు. మీకు ఆడియో క్వాలిటీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కావాలంటే మాత్రం మీరు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్, షార్ట్ గన్ అన్నా, లేకపోతే ఇవాళ రేపు వస్తున్నాయి కదా చిన్నవి వైర్లెస్ మైక్రోఫోన్స్, లెవెల్ ఆర్ మైక్రోఫోన్ అట్లాంటివి పెట్టి ట్రాన్స్మిటర్ రిసీవర్ పెట్టేసి మీరు అట్లా ఎక్స్టర్నల్ ఇచ్చుకొని రికార్డింగ్ చేసుకుంటేనే అల్టిమేట్
రిజల్ట్స్ తెచ్చుకోవచ్చు. కెమెరా మాత్రం ఓవరాల్ బాగానే ఉంది. 1,30,000కి కొనొచ్చు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఈ కెమెరాకి వెళ్ళొచ్చు. అంటే ఫుడ్ రెసిపీ వీడియోస్ అవి తీయడానికి, వ్లాగింగ్ చేయడానికి, ఇంకా ఎక్స్క్లూజివ్గా మీకు స్పెషల్లీ ఓన్లీ ఫర్ వ్లాగింగ్ అంటే ZV E10 Mark IIకి కూడా వెళ్ళొచ్చు. కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది కానీ మీకు ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొన్ని ఫీచర్స్ ఉండవు కానీ వ్లాగింగ్కి అది బెస్ట్ ఉంటుంది. ఇంకా మీకు ఇంకా బెటర్ అంటే 4K 60 వీడియోస్ అట్లా షూట్ చేసుకోవాలి, అటు వెడ్డింగ్కి బిజినెస్కి కూడా పనికి రావాలంటే మీరు FX30కి వెళ్ళడం బెటర్. కానీ ఒకటి వీడియోకి వెళ్తే మాత్రం మీరు S-Log3 షూట్ చేసేది ఉంటేనే ఇది తీసుకోండి. నార్మల్ స్టాండర్డ్ మోడ్లో అట్లా నాకు దీని వీడియో క్వాలిటీ అంతగా ఏం నచ్చలేదు కాబట్టి అదొకటి మీరు పాయింట్ మైండ్లో పెట్టుకొని S-Log3 కలర్ గ్రేడింగ్ పర్ఫెక్షన్ వచ్చేలాగా మీకు ప్రాక్టీస్ ఉంటే దీనికి వెళ్ళండి. ఎందుకంటే S-Log3 రిజల్ట్ మాత్రం జబర్దస్త్ ఉంటుంది. అట్లా HDR కంటెంట్ కావాలంటే మీరు S-Log3 తోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 14.5 స్టాప్స్ డైనమిక్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను నికాన్ Z8 తోటి షూట్ చేస్తున్నా కదా, ఇప్పుడు ఈ కెమెరా స్విచ్ చేస్తాను. స్విచ్ చేస్తే దీని క్వాలిటీ ఎట్లా ఉందో S-Log3 అది కూడా మీరు చూసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి సోనీ ఆల్ఫా 6700 వీడియో క్వాలిటీ. ఇది S-Log3లో నేను ISO 1000 పెట్టి షూట్ చేస్తున్నా. అంటే కిట్ లెన్స్ ఉంది కాబట్టి 1000 పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇందులో అపర్చర్ వచ్చేసి 3.5 మ్యాక్స్ కదా ఓపెన్ చేయడం, కాబట్టి ఇట్లా 16mm పెట్టి షూట్ చేస్తే ఇట్లా వస్తుంది క్వాలిటీ. ఇవి కొన్ని A6700లో తీసిన డైరెక్ట్ JPEG ఫొటోస్, ఆటో వైట్ బ్యాలెన్స్, ఆటో ఎక్స్పోజర్. మీరు కలర్స్ అవన్నీ చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఇట్లా యూజ్ చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పర్ఫెక్ట్ ఉన్నాయి ఫొటోస్. స్కిన్ టోన్స్ కూడా మీరు చూడొచ్చు, JPEGవి బాగానే ఉన్నాయి. అంటే న్యూట్రల్ కలర్ ఉండేసి ఎక్సలెంట్ ఉంది. ఇది రాలో తీసిన నేను. ఇది రా ఫోటోకి ఇందాక JPEG ఫోటోకి మీకు మస్తు డిఫరెన్స్ ఉంటుంది. రాలో ఇంకా క్వాలిటీ ఉంటుంది. లో లైట్లో కూడా పెద్దగా నాయిస్ ఏం లేదు, ఎక్సలెంట్ ఉంది. ఈ పిక్చర్స్ చూడండి, చూసి మీకు ఎట్లా అనిపించిందో పిక్చర్ క్వాలిటీ, స్టిల్స్ది, ఫోటోగ్రఫీది అది మీరు చెప్పండి. సింపుల్గా నేను ఇంటి ముందే తీసేసిన టకాటక్ ఫోటోలు. ఇప్పుడు దీని తర్వాత వీడియో క్లిప్ చూపిస్తా. S-Log3. Hello, Sony A6700 microphone test. Check 1 2 3 4 5 6 7 8 9 10. Check 1 2 3 4 5 6 7 8 9 10. Built-in stereo microphones, audio test. Check 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 check. S-Log3, shooting in S-Log3. Sony A6700 recording in standard mode. ఇది మన నికాన్ Z8ది. ఇందాక 2 క్లిప్లు S-Log3 స్టాండర్డ్ చూసిండ్రు కదా, ఇది Z8లో నేను తీసినది. అంటే రా తీసి రా అంటారు కదా, 12 బిట్లో తీసేసి నేను కలర్ గ్రేడ్ చేస్తే ఇట్లా. నికాన్ అది ఫుల్ ఫ్రేమ్ కెమెరా కదా, చాలా బాగుంటుంది దాని క్వాలిటీ. కలర్స్ కానివ్వండి, దాంట్లో నాయిస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఇంకా ఎంతైనా ఫుల్ ఫ్రేమే, డైనమిక్ రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా మీకు ప్రో రిజల్ట్స్ కావాలి, అల్టిమేట్ అంటే ఇంకా మనకు మించింది ఉండొద్దు రిజల్ట్ వీడియోలో అని అంటే మాత్రం ఇట్లా ప్రొఫెషనల్ లెవెల్ కెమెరాస్కి వెళ్ళడం బెటర్.
మీరు S-Log3 కలర్ గ్రేడింగ్ అది చేసుకుంటే ఇట్లా ఉంటుంది. ప్రీమియర్ ప్రోలో మీకు సోనీ వెబ్సైట్లోనే మీకు డైరెక్ట్ దాని లట్ దొరుకుతుంది, లుకప్ టేబుల్. అంటే మీరు S-Log3 నుంచి Rec 709 కన్వర్ట్ చేసుకోవడానికి అది మీరు డౌన్లోడ్ చేసుకొని అడోబ్ ప్రీమియర్ ప్రోలో ఇట్లా S-Log3లో షూట్ చేసిన ఫుటేజ్ మీరు డైరెక్ట్ మీరు కలర్ గ్రేడింగ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు Rec 709లో. అయితే ఇట్లా ఉంది దీని క్వాలిటీ. హలో చెక్ ఆడియో క్వాలిటీ. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ మైక్ పెడితే ఇట్లా ఉంది. మీరు ఇందాక చూసిందేమో బిల్ట్ ఇన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కదా, అది యాక్చువల్ యూజ్లెస్. అది షార్ట్ గన్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే వైర్లెస్ మైక్రోఫోన్లు అన్నా పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మీకు ఈ క్వాలిటీ ఆడియో ఉంటుంది. ఇప్పుడు నేను 4K 60లో షూట్ చేస్తున్నా కదా, కరెక్ట్ 15 నిమిషాల్లో టక్కుమని ఆఫ్ అయిపోతుంది అది హై టెంపరేచర్ వచ్చేసి. అందుకే నేను తొందరగా ఫినిష్ చేసేస్తా. ఇంకా దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ అంటే ఏమి ఇబ్బంది లేదు. మీకు 2 hours అయితే ఈజీగా షూట్ చేసుకోవచ్చు ఒక బ్యాటరీ తోటి. కంటిన్యూస్ వీడియో 4K 30లో అట్లా షూట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫొటోస్ కూడా ఒక 500 ఫొటోస్ వరకు వస్తాయి. ఇంకా ఇమేజ్ క్వాలిటీ అది బాగానే ఉంది. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఫొటోస్ క్వాలిటీ రావాలంటే మీరు రా ప్లస్ JPEG షూట్ చేసుకోండి. ఇందాక మీరు JPEG ఫొటోస్ చూసిండ్రు కదా, ఒక రేంజ్లో ఓకేనే ఉంటాయి. కాకపోతే రాలో అయితే మీరు ఎట్లా అంటే అట్లా, తర్వాత మీరు ఏ కలర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లుక్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ లుక్ తెచ్చుకోవచ్చు. ఇంకా ఇందులో కూడా మీరు ఎక్స్టర్నల్ మీరు రికార్డర్ ఉంటే దానికి కనెక్ట్ చేసుకొని మీరు రా వీడియోస్ అట్లా కూడా షూట్ చేసుకోవచ్చు. ఇందులో HDMI అవుట్ ఉంది కదా, దాని నుంచి అటమాస్ నింజా లాంటి ఎక్స్టర్నల్ రికార్డర్కి మీరు కనెక్ట్ చేసుకొని యాపిల్ ప్రోరేజ్ ఫార్మాట్లో రికార్డ్ చేసుకొని హయ్యెస్ట్ క్వాలిటీ వీడియో కూడా తెచ్చుకోవచ్చు. అందులో మీకు ఇంకా కలర్ గ్రేడింగ్కి ఇంకా బెటర్ మీకు అంటే మీరు క్రేజీగా కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు బ్యాండింగ్ ఇష్యూస్ అవన్నీ లేకుండా అల్టిమేట్ కలర్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా ఫైనెస్ట్ వీడియో క్వాలిటీ రావాలంటే మాత్రం మీరు V90 కార్డ్ వేసుకొని XAVC SI ఆల్ ఇంట్రా మోడ్లో షూట్ చేసుకుంటే అవుట్ స్టాండింగ్ వీడియో క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే అందులో మీకు కీ ఫ్రేమ్ ఉండదు. లాంగ్ గాప్ అంటారు కదా, లాంగ్ గ్రూప్ ఆఫ్ పిక్చర్స్ అంటారు. ఒక కీ ఫ్రేమ్ ఉండేసి మధ్యలో అన్ని ఉట్టి వీడియోలో చేంజెస్ మాత్రమే డేటా ఉంటుంది. అట్లా కాకుండా XAVC SI ఆల్ ఇంట్రాలో మీకు ఈచ్ ఫ్రేమ్ ఈజ్ ఎ కీ ఫ్రేమ్ అన్నట్టు. అంటే ప్రతి ఫ్రేమ్ ఒక ఫోటో లాగా ఉంటుంది కాబట్టి మీకు అల్టిమేట్ హై క్వాలిటీ, కంప్రెషన్ తక్కువ ఉండేసి వీడియోలో కూడా లుక్ బాగుంటుంది. ఇంకా స్కిన్ టోన్స్ చాలా స్మూత్ వస్తుంది, ఎక్సలెంట్ వీడియో క్వాలిటీ వస్తుంది. అయితే 1,30,000కు మీకు ఇది బాడీ ప్లస్ ఆ కిట్ లెన్స్ తోటి, అంటే 1650 3.5 to 5.6 లెన్స్ తోటి. ఆ కిట్ లెన్స్ వద్దనుకుంటే ఇంకో 10,000 తక్కువకి మీకు ఓన్లీ బాడీ దొరుకుతుంది. అట్లా కూడా తీసుకోవచ్చు. సపరేట్ మీరు కావాలంటే ప్రైమ్ లెన్సులు 50mm లెన్స్, ఇంకా పోర్ట్రేట్స్ కోసం 85mm 90mm ఏదంటే అది తీసుకోవచ్చు. మీకు సిగ్మా కూడా చాలా థర్డ్ పార్టీ లెన్సెస్ కూడా ఈ మౌంట్లో మస్తు అవైలబుల్ ఉన్నాయి. విల్ట్రాక్స్ చాలా బాగున్నాయి ఈ మధ్యలో లెన్సెస్ వస్తున్నాయి. ఆటో ఫోకస్ తోటి కూడా వస్తున్నాయి. విల్ట్రాక్స్ బాగుంటాయి, సిగ్మా బాగుంటాయి. అట్లా మీరు సోనీ అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. తక్కువ కాస్ట్లో మీరు సిగ్మా తీసుకోవడం బెటర్. ఎందుకంటే సిగ్మా మీకు ఆల్మోస్ట్ సోనీ లెన్సెస్ కంటే సగం ప్రైస్లో మీకు పర్ఫార్మెన్స్ ఈవెన్ ఒక్కొక్కసారి సోనీకి కూడా ఎక్సీడ్ చేస్తుంది పర్ఫార్మెన్స్, అంటే షార్ప్నెస్ ఇంకా కాంట్రాస్ట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఇందులో వచ్చేసి కెమెరాలో APS-C సైజ్ది 26 మెగాపిక్సెల్ ఎగ్జ్మార్ R సెన్సర్ ఉంది కదా, CMOS సెన్సర్. దాని పర్ఫార్మెన్స్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ అది, ఇంకా మీకు బయాన్స్ XR ప్రాసెసర్ ఉంది. ఇంకా సపరేట్ 6700 కెమెరాలో మీకు AI చిప్, ఒకటి డెడికేటెడ్ AI చిప్ ఉంది. దానివల్ల మీకు సబ్జెక్ట్ డిటెక్షన్ కానివ్వండి, ఐ డిటెక్షన్, ఫేస్ డిటెక్షన్, ఈవెన్ బాడీ మీరు మూమెంట్ ఎట్టిచ్చినా తిరిగినా సైడ్కి వెళ్ళిపోయినా కానీ అది కంప్లీట్ ఆటో ఫోకస్ దాన్నే ట్రాక్ చేసి పెట్టడం, ఇంకా ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అవన్నీ అవుట్ స్టాండింగ్. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని కెమెరాస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది ఈ కెమెరాలో. అసలు ఒక్కసారి కూడా నాకు ఒక్క ఫోటోలో కానివ్వండి ఒక వీడియోలో ఆటో ఫోకస్ మిస్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్. జస్ట్ ఏంటిదంటే బిగినర్స్కి బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ప్రో రిజల్ట్స్ మీరు వీడియోకి కావాలంటే మాత్రం FX30 FX3కి వెళ్ళిపోండి. స్టిల్స్లో ప్రో రిజల్ట్స్ కావాలంటే A9 III లేకపోతే A1 కెమెరా అట్లా వెళ్ళిపోవచ్చు, లేకపోతే A7 IV కైనా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకొన్ని రోజులు ఆగితే A7 V కూడా వస్తుంది కావచ్చు, కానీ 4 కూడా బాగానే ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు వాడాను. అది కూడా జబర్దస్త్ హైబ్రిడ్ కెమెరా, ఇటు స్టిల్స్కి ఇటు వీడియోస్కి అన్నిటికీ పనికొస్తుంది. అయితే ఇది మన రివ్యూ ఈరోజు. ఏంటిదంటే నాకు సోనీ ఆల్ఫా 6700 కెమెరా ఎలా అనిపించింది అనేది మీకు చెప్తున్నా కదా. వీడియో క్వాలిటీస్ కూడా చూసుకున్నారు కదా. మీకు ఈ వీడియో క్వాలిటీ S-Log3ది ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఉంది, కానీ ఎండ వేడికి మొత్తం దిమాగ్ గరం అయిపోతుంది. ఇంకా నేను చెప్పిన కదా ఏసీలు అవన్నీ బంద్ చేసి పని చేయాలి కెమెరాలు షూట్ చేసేటప్పుడు. మొత్తం ఇట్లా స్వెట్టింగ్ గిట్టింగ్ అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అంటే వీడియోస్కి డిలే అవుతుంది. ఈ 2 నెలలు ఇట్లానే ఉంటుంది, ఏప్రిల్ మే. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత వెదర్ చల్లబడ్డాక ఇంకా డైలీ వీడియోస్ పెడతా. రేపు మళ్ళీ కలుస్తా. బాయ్.